ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 వస్తున్నాయండి. మళ్ళీ అమ్మఒడి వస్తుంది చిన్నపిల్లలకి, బ్యాగులన్నీ పుస్తకాలన్నీ వాళ్ళకి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటున్నారు జగన్ అని. ఒకప్పుడు చదువుకోవడానికి కూడా మనకి స్తోమత లేకపోతే ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు పిల్లలు. ఎందుకంటే మా పిల్లలు కూడా చదువుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. అలాగే చాలామంది మా విలేజ్లో, మాది నర్సంపేట మండలం అండి, చాలామంది ఇలాగనే రోడ్ల మీద తిరుగుకోవడం, రోడ్ల మీద చదువుకోవడానికి స్తోమత లేకుండా ఇప్పుడు మా జగనన్న రావడం బట్టి అందరూ మంచిగా చదువుకుంటున్నారు. స్కూల్ అని మంచిగా ఇల్లు అని ఉంటున్నారు. పేదలకు ఇల్లు ఇచ్చాడు. అలాగే మళ్ళీ ఇప్పుడు 3 కొడుకులు కాశారు అనుకో, తల్లి రోడ్డు మీద ఉన్నప్పుడు 3,000 పెన్షన్ ఇస్తున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? అంతకంటే మనకు సొంత అన్నలా చూసుకుంటున్నాడు జగన్. అంతకంటే ఇంకేం చెప్పలేను. జగన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఓన్లీ అంటే సంక్షేమ పథకాలు అమలేని అంటున్నారు, అభివృద్ధి లేదంటున్నారు కదా ఏపీలో. ఉంటాయండి, ఎందుకు ఉండవు? అన్నీ ఇప్పుడు కరోనా టైంలో అప్పుడు ఏంటంటే రేషన్ ఒకసారి ఇచ్చేవారు. కరోనా టైంలో 2 సార్లు, నెలకు 2 సార్లు ఎవరిస్తారు చెప్పండి? అది మా జగనన్న ఇచ్చాడు. అందరూ తినడానికి కూడా తినలేకుండా అప్పుడులో మా జగనన్న ఇచ్చాడండి. అలా చంద్రబాబు ఇచ్చాడు చెప్పండి ఒకసారైనా? ఇవ్వలే కదా. అందుకే మా జగనన్న రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను కూడా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే బాగుండు అనుకున్నాను, కానీ ఎందుకంటే అలా వ్యతిరేకంగా ఒకరి మీద ఒకరు తిట్టడం నాకు నచ్చలేదు. అది కూడా ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాజకీయంలో దిగినప్పుడు నీ గురించి నువ్వు చూసుకోవాలి, ఒకరిని తిట్టకూడదు. అలానే వాళ్ళిద్దరు ఒకటైపోయి జగన్ తిట్టడం నాకు నచ్చలేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎందుకంటే నాకు ఇప్పుడు నచ్చలేదు పవన్ కళ్యాణ్. నాకు జగన్ అన్న ఇష్టం, జగన్ అన్నకే ఓటేస్తాను పక్కా చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు 3 రాజధాని బెటర్ అంటారా, అమరావతి బెటర్ అంటారు మేడం? 3 రాజధాని బెటర్ అంటారా? అమరావతి బెటర్ అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటారు కదా, ఎందుకు చెప్పండి? ఆయన వైజాగ్ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నారు. మీకు ఏదైతే బాగుంటుంది అంట? వైజాగ్. ఎందుకు వైజాగ్? ఎందుకంటే చెప్పలేము, ఆల్రెడీ డెవలప్ ఉన్న సిటీ కాబట్టి వైజాగ్ అయితే బాగుంటుంది అంటారు. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? మరి జగన్ ఏమో ప్రతిసారి వై నాట్ 175 అంటున్నాడు. ఎన్ని సీట్లు వస్తాయి? వచ్చినంత వరకు అది నేను చెప్పలేను, కానీ జగన్ అన్న గెలుస్తాడని కోరుకుంటున్నాను. అది ఎన్ని వస్తాయి మేడం? గెలుస్తాడు పక్కా, అయితే గెలుస్తాడు జగన్. ఇన్ని ఓట్లలోనే ఎక్స్ట్రానే గెలుస్తాడు, అది నాకు తెలుసు. రీసెంట్గా షర్మిల గారు పీసీసీ బాధ్యతలు తీసుకున్నారు కదా, మరి ఎట్లా? సొంత అన్న పైననే గురి పెట్టింది అంటున్నారు. మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు, ఇంట్లో ప్రాబ్లమ్స్. అలా అని అన్న మీద ఇప్పుడు తను వచ్చిందంటే మైనస్ జగన్కే అవుతుంది కదా, అంటే ఓట్లు చీలుతున్నాయి కదా వైసీపీ.